లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి విద్యారంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు బోధన శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను వర్చువల్ గా సీఎం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కలెక్టర్ పాల్గొన్నారు ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్న విద్యారంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని బోధన శాసన సభ్యులు పి సుదర్శన్ రెడ్డి అన్నారు జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేశారు బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలం సాటాపూర్ సమీపంలో నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ కళాశాల భవనాన్ని నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ పరిధిలోని మోపాల్ మండలం కంజర్లో నిర్మాణం పూర్తి చేసుకున్న మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు ప్రారంభోత్సవాలు చేశారు సాటాపూర్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదను గారి విఠలరావు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తదితరులు పాల్గొనగా కంజర్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు జెడ్పీ చైర్మన్ కలెక్టర్ ఎమ్మెల్యేలు భవన సముదాయంలోని వివిధ విభాగాలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల పాఠశాల భవనాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు విద్యా వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు ప్రభుత్వ విద్యా సంస్థలు వసతి గృహాలన్నీ సొంత భవనాల్లో కొనసాగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు తమ ప్రభుత్వం ఏర్పడిన 80 రోజుల వ్యవధిలోనే సుమారు 30 నుండి 35 వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేశారని అందులో అధ్యాపకుల నియామకాలు సైతం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేలా వారికి నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు విద్యార్థులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉద్బోధించారు ఈ సందర్భంగా మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలకు తన నియోజకవర్గ నిధుల నుండి 25 కంప్యూటర్లను సమకూరుస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడే పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అన్ని వసతులతో నూతనంగా అందుబాటులోకి వచ్చిన భవన సముదాయంతో విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా బోధన జరపాలని అధ్యాపకులకు సూచించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రాజాగౌడ్ జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి ఆర్సీఓ బషీర్ వాహిద్ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ హర్ష మహిళా దినోత్సవం అంటే మీది ఈ రోజు మహిళల స్కూల్ అండ్ కాలేజ్ ఇనాగ్రేషన్ గ్రేట్ మళ్ళా వారు చెప్పినట్టు మంచి రోజు శివుడిని శివరాత్రి శివుడిని పూజించుకొని ప్రారంభం చేసుకున్నాం అన్ని శుభ సూచకాలు కనబడుతున్నాయి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను నా విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మనకు ఎడ్యుకేషన్ ఉంటే ఏదో ఒకటి సాధించవచ్చు జాబ్సే కాకుండా డిఫరెంట్ టైపులలో కూడా పనిచేసుకునే అవకాశం వస్తుంది అటువంటి నాలెడ్జ్లు వస్తాయి కాబట్టి ఈరోజు మన దగ్గర నిజామాబాద్ డిస్టిక్లో ఉర్దూ అకాడమీ అని 640 స్ట్రెంత్తో స్టార్ట్ చేశాం ఇంకా కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉంది తప్పనిసరిగా ఫిలప్ అయితే మొత్తం ఫిలప్ చేద్దాం
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో 8 కిలోమీటర్ల దూరంలో గల శ్రీలంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరుసటి రోజు అనంతరం జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ జాతరకు జిల్లా కేంద్రం నలుమూలల నుండి జనాలు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిరికొండ మండల కేంద్రం నుండి ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా కేటాయించారు. మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పరిచారు. అదేవిధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్ర కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం రోజున భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. స్వయంగా శ్రీరాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠాపించారు కాబట్టి తెలంగాణలో ప్రసిద్ధ దేవాలయంగా పేరుగాంచింది. ఈ జాతర మహోత్సవంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మరియు ఆయన వెంట గడిల రాములు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి కూడా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని పార్వతీ పరమేశ్వరుని కళ్యాణంలో పాల్గొనడం జరిగిందని, ఇది ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. గడిల రాములు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, అందరూ సంక్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లొంకలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో రామలింగేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఇది నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఈ శివరాత్రి పండుగలో లొంకలో ఇక్కడ శివుని యొక్క దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా పండుగ వాతావరణం ఉంది. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు నేను మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ శంకరు యొక్క దయతోని అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా పాడి పంటలతోని బాగా వర్షాలు పడి అందరూ కూడా సుఖశాంతులతోని ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ శంకరుడు అందరినీ ప్రజలను దీవించాలని చెప్పి కోరుకున్నాం. అదేవిధంగా ఇవాళ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం కూడా అందరి మహిళా సోదరులు అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అక్కాజులందరికీ, అమ్మలకు అందరు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు కాబట్టి మహిళలకు ఇంకా ఈ ప్రభుత్వ తరపున అత్యధికంగా వాళ్ళు ఉన్నత స్థాయిలో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతూ ఉంది. ఈ 6 గ్యారంటీలు అయితేనేంది, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ కానీ ఎక్కువ మహిళల పట్లనే మహిళలకి ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉన్నాయి కాబట్టి మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. స్వయంగా రాముల వారే వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ స్వయంగా వారే ఇసుక లింగాన్ని తయారు చేసి ప్రదర్శించబడింది. దాదాపు ఈ 3 రోజులు 1,00,000 పైగా జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అందరికి కూడా క్షేమం జరగాలని అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యా విధానం పేర విద్యను ప్రైవేటీకరణ చేస్తూ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అన్నారు. తెలంగాణ విద్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు తెలంగాణ అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కన్వెన్షన్ నిర్వహించగా, మొదటి రోజు తెలంగాణ విశ్వవిద్యాలయం సైన్స్ ఆడిటోరియంలో ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేశారు. కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ కు నివాళులర్పించారు. 2 రోజుల కన్వెన్షన్ లో భాగంగా వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన ప్రొఫెసర్లు, విద్యార్థులు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ప్రస్తుత విద్యా వ్యవస్థపై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి తిప్పికొట్టాలన్నారు. కార్పొరేట్ విద్యకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తూ పెట్టుబడిదారులకు ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ విద్యా విధానం పేరు మీద కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు చేసి పేద విద్యార్థులకు అందకుండా చేస్తుందని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యను ప్రైవేటీకరణ చేసి విశ్వవిద్యాలయాలను మూసివేసే ప్రయత్నంలో ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు వైద్య విద్య అందించాలని అన్నారు.
కానీ కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తూ సామాన్యులకు బడుగు బలహీన వర్గాల వారికి భవిష్యత్తులో ఉన్నత విద్య అందకుండా పోతుందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఉన్నత విద్యకు ఎలాంటి కృషి చేయలేదని, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉన్నత విద్య కొరకు కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయించాలని, ఇవి 10 యూనివర్సిటీలలో నిర్వహణకు అధ్యాపకుల జీతాలకి సరిపోవని అన్నారు. సమాజంలో మార్పు తెచ్చే విశ్వవిద్యాలయం ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన రాజకీయ నాయకులకు లేదని, భవిష్యత్తులో కార్పొరేట్ విద్యను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని, తద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవడానికి వీలు కలగకుండా పోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణల పేర కాషాయీకరణం చేస్తూ విద్యా బోధన కొనసాగిస్తున్నారని అన్నారు. దీంతో సమాజంలో కులాలు మతాలుగా వర్గ విభేదాలు సృష్టించుకుని విడిపోవాల్సి ఉంటుందని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు అన్ని విషయాలలో విద్యార్థులు ఉద్యమంలో ముందున్నారని, విద్యార్థి అమరులతో తెలంగాణ సాధించుకుందామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయడానికి అన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులు ఆందోళన చేసి విశ్వవిద్యాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలను బలోపేతం చేసి సాంకేతిక అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. అన్ని విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులన్నీ భర్తీ చేయాలని, మరియు చదువుకున్న నిరుద్యోగ యువకులకు వివిధ శాఖలలో ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని, యూనివర్సిటీలలో రీసెర్చ్ అన్ని విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులన్నీ భర్తీ చేయాలని, మరియు చదువుకున్న నిరుద్యోగ యువకులకు వివిధ శాఖలలో ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని, యూనివర్సిటీలలో రీసెర్చ్ స్కాలర్లకు 30,000 రూపాయలు నెలకు, మరియు పీజీ చదువుతున్న విద్యార్థులకు 5,000 రూపాయలు స్టెప్ ఫండ్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఆమంచి నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు, రామ్మోహన్, జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్, జిల్లా కార్యదర్శి అనిల్ మరియు వివిధ విశ్వవిద్యాలయాల ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థుల ఏదైతే రాష్ట్ర కన్వెన్షన్ మనం నిర్వహించుకుంటా ఉన్నాం, మనందరికీ తెలుసు ఎస్ఎఫ్ఐ శాస్త్రీయ విద్యా విధానం కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి భావజాలంలో ఉన్నటువంటి అంశాలపైన అనేక ఆలోచనలని, ఈ దేశ అభివృద్ధిలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని ముందుకు తీసుకుపోయేటువంటి సంఘంగా ఉన్నది. ఈ వ్యవస్థ, ఈ సమాజం ఏదైతే దశల వారి మార్పులు చెందిందో, ఈరోజు మనుషులుగా మనం బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకరిని ఇంకొకరు అణిచివేసేటువంటి పద్ధతి కానీ, దోపిడీ చేసేటువంటి పద్ధతి కానీ పోయి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు లభించాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ విద్యార్థి సంఘంలోనే అందరికీ సౌకర్యాలని కల్పించడం కోసం స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనేటువంటి లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి సంఘంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వటం అంటే ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, లోటుపాట్లని మనం అర్థం చేసుకుంటే వాటిని అధిగమించడం కోసం ఈ దేశ పౌరుడిగా ఈ సమాజం. కోటగిరి మండల కేంద్రంలోని శివాలయాలలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలతో కిటకిటలాడాయి. భక్తజనాలు శివరాత్రి పండగ సందర్భంగా ఉపవాసమున్న శివ భక్తులు శివాలయాలలో ప్రత్యేక పూజలు జరిపి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాలు విరమించారు. ఈ సందర్భంగా శ్రీవేద హైస్కూల్ కరెస్పాండెంట్ తేళ్ల రవికుమార్, అక్షర దంపతులు శివాలయాలలో అభిషేకాలు చేసి శ్రీరామ లింగ నందీశ్వరాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శివాలయాలలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు రాత్రంతా భజన కార్యక్రమాలు చేశారు.
ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులు మొక్కులు తీర్చుకుని ఒక్కపొద్దులు ఉండడంతో ఆలయాల వద్ద శనివారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని రచ్చగల్లి రాంపూర్ రోడ్డులో గల శ్రీరామలింగ నందీశ్వర ఆలయంలో శ్రీవేద హైస్కూల్ ఆధ్వర్యంలో తేళ్ల రవికుమార్ అక్షర దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలోని నందీశ్వరునికి శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతి పురాతనమైన భూమి నుంచి బయటపడ్డ నందీశ్వరునికి శివలింగానికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని పోచారం కాలనీలో అభయ బసవేశ్వర ఆలయంలో శ్రీవేద హైస్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలను శనివారం ఉదయం నిర్వహించారు. ఆలయ కమిటీ రామరాజు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే బీసీ కాలనీలో గల మహాజన్ మక్త శివాలయంలో ఆలయ కమిటీతో పాటు విజయ్ కుమార్ మహాజన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అభిషేకాలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అనిల్ కుల్కర్ని మాట్లాడుతూ బీసీ కాలనీలో గల శివాలయం సుమారు 200 సంవత్సరాల క్రితం మహాజన్ కుటుంబ పూర్వీకులు శివాలయం నిర్మించి ఆలయంలో కాశీ నుండి శివపిండంను తీసుకొచ్చి ప్రతిష్ఠాపించారని అన్నారు. అలాగే శ్రీరామలింగ నందీశ్వర కమిటీ సభ్యులు నల్లసాయిలు మాట్లాడుతూ రచ్చగల్లి నుండి రాంపూర్ వెళ్లే రోడ్డు పక్కన పొలంలో వెలసిన శ్రీరామలింగ నందీశ్వర వద్ద వెంకన్న అనే వ్యక్తి భజన కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్, బర్ల మధుకర్, చంపావార్ దయానంద్, నర్సింలో శివరాజు, సాయిలు, జంగిడి పోషెట్టి, కప్పసాయిలు, దుబాస్ మహేష్, కప్పసాయిలు, సోమ రవి, పెంటరాజు, కప్ప సంతోష్, అభయ బసవేశ్వర ఆలయం కమిటీ సభ్యులు సుదీప్ కుమార్, రామరాజు, యూత్ సభ్యులు హంగర్గా శ్రీకాంత్, వన్నెరాజు, సంతోష్, భీమరావు, దామరంచ హనుమన్లు, ముత్యన్ రాజు, అశోక్, మారుతి, దత్తు, గంగాధర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామలింగేశ్వర దేవస్థానం చాలా ప్రాచీనమైన దేవస్థానము, పురాతన విగ్రహాలు. ఈ రామలింగేశ్వర దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అన్నదానం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం తెల్ల రవికుమార్ అక్షర గారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఇక్కడ వెంకన్ననే ఒక వ్యక్తి ఇక్కడ అన్నదానం భజన ఇక్కడ ముందు షురూ చేసిండు. అప్పటి నుంచి రామని నందిని బావిలో నుంచి తీసి ఇక్కడ పెట్టిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నదానము ఆయన షురూ చేసిన కాడ నుంచి ప్రతి సంవత్సరానికి శివరాత్రికి అన్నదానం కార్యక్రమం ఇక్కడ పెడుతున్నాం. తాత ముత్తాతల నుంచి నడుస్తున్నది ఇది రామలింగేశ్వర. శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నిన్న పూజలు ఉపవాసాలు జరిగినాయి. ఈరోజు ఉపవాస విరమణ కార్యక్రమం ఇక్కడ మహాజన్ మక్త కోటగిరి గ్రామంలో చాలా పురాతనమైన సుమారు 250 సంవత్సరాల క్రితము మహాజన పరివారంచే ఇక్కడ నిర్మించిన ఈ యొక్క పురాతనమైన ఆలయము, ఈ శివాలయము సుమారు 250 సంవత్సరాల క్రితం నిర్మించి ఇందులో ఏదైతే శివుని యొక్క విగ్రహం పిండం ఉన్నదో అది కాశీ నుంచి అప్పటి పూర్వీకులు తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారు. ఇది చాలా మహిమగల గుడి. ఇక్కడ ఉన్న పరిసరాల ప్రాంతాల్లో జనాలు కానీ, వేరే పల్లెటూళ్ళ జనాలు కానీ, ఊరు లోపల జనాలు కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి సోమవారం వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. స్వామివారి కృపకు పాత్రులు అవుతారు. చాలా సత్యమైన మహాజన ఆలయం ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ మహాజన పరివారం మరియు ఇక్కడ బీసీ కాలనీ వాసులందరూ ఈ యొక్క వాళ్ళ సొంత సేవతో ఇక్కడ చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మరియు శివాలయం యొక్క శివరాత్రి. ఇందల్వై గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రాజన్నగండి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మహా అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వై గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకుంటూ అటవీ ప్రాంతంలో వెలసిన స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున మహిళలు, ప్రజలు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్నగండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కువైట్ యువజన సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా 2 రోజుల పాటు శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో శివాభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నేడు ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందల్వై కువైట్ యువజన సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి విరాళాలుగా నిధులు సేకరించి అటవీ ప్రాంతంలో గండి రాజన్న ఆలయాన్ని నిర్మించారు. అక్కడికి వెళ్లడానికి కనీసం రోడ్డు సహకారం లేనందున వారి సొంతంగా విరాళాలు సేకరించుకుని గ్రామం నుండి శ్రీ రాజరాజేశ్వర ఆలయం వరకు తారు రోడ్డు నిర్మించుకుని శివరాత్రి సందర్భంగా 2 రోజులు అత్యంత వైభవంగా రాత్రి వేళలో భజన కీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గల్ఫ్ దేశాలు నివసిస్తున్నటువంటి యువజన సంఘం సభ్యులు మరియు గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘం సభ్యులు అందరి సహకారంతో రాజన్న గండి శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా 2 రోజుల కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి మండలం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి గిరిజన తండాల నుండి భారీ ఎత్తున మహిళలు గ్రామస్తులు రాజన్న గండి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పాలాభిషేకాలు ప్రత్యేక అర్చనలు నిర్వహించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఇటీ కార్యక్రమానికి ముఖ్యంగా ఇందల్వై కువైట్ సంఘం ఆధ్వర్యంలో సొంతంగా విరాళాలు సేకరించి ఇటీ కార్యక్రమాన్ని అన్ని సదుపాయాలతో విజయవంతంగా పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందల్వై కువైట్ యువజన సంఘం సభ్యులు గ్రామ యువజన సంఘం సభ్యులు గ్రామస్తులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందల్వై మండలం ఇందల్వై గ్రామంలో రాజనగండి అని పురాతనమైన దేవాలయము ఇక్కడ ఉంది. డిచ్పల్లి ఇందల్వై నడి గుట్ట పైన ఈ రాజన దేవుడు వెలిసిండు కాబట్టి భక్తులకు కోరిన మొక్కు తీర్చే విధంగా పూర్వీకులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ 10-20 సంవత్సరాల నుంచి ఏ సదుపాయాలు లేకుండా ఫారెస్ట్ వాళ్ళ సహాయ సహకారాలతో కోవిడ్ సంఘం ఆధ్వర్యంలో చిన్నగా రోడ్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు భక్తులు రావడం కోసం ఈ కోవిడ్ సంఘం ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి ఇయర్ దాదాపు 1 లక్ష రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఇందల్వై గ్రామం తరఫున ఇందల్వై గ్రామ ప్రజలందరి తరఫున కోవిడ్ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాజనగండి దేవాలయానికి ఇందల్వై తాండా, తిరువపేట తాండా, గండి తాండా, డిచ్పల్లి తాండా, దూసుగాం తాండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వస్తూ దేవుని మొక్కుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా దేవుడికి సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరుసటి రోజు నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా పటిష్ట భద్రతల మధ్య కుస్తీ పోటీలు నిర్వహించారు. నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో శివాలయానికి భక్తులు పోటెత్తారు. అతి పురాతన ఆలయం కావడంతో మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 2 కోట్ల రూపాయల తన సొంత డబ్బుతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్షలు ఈ రోజు ఉదయంతో ముగియడంతో జన్నేపల్లి శివాలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్నో ఏళ్లుగా ఆచారంగా వస్తున్న కుస్తీ పోటీలను కొబ్బరికాయ కొట్టి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు ప్రారంభించారు. కుస్తీ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రతో పాటు అంతర్రాష్ట్ర పోటీదారులు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభుదాస్ మాట్లాడుతూ జన్నేపల్లి శివాలయం 1000 ఏళ్లపై చరిత్ర ఉన్న ఆలయమని అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారని అన్నారు. ఈ రోజు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో కుస్తీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క మహోత్సవ కార్యక్రమం జరగడానికి గల కారణాలు ఏంటంటే పూర్వంతో ఉన్నటువంటి మహామందిరం ఇది. కేవలంగా ఇప్పటికీ 1000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ మందిర నిర్మాణం కొరకు. సనాతనంగా ఉన్నటువంటి టెంపుల్ని ఈ విధంగా మా పెద్దల ఆచార ప్రకారంగా ఉపవాస దీక్షలు ఉండి శివరాత్రి రోజున మరుసటి రోజున ఉపవాస దీక్షలు విరమించడం జరుగుతుంది. అనంతరం కుస్తీ పోటీలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే పెద్ద సంఖ్యలో భగవంతుని యొక్క దర్శనం కొరకు కూడా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో మా పెద్దలు నిర్ణయించినటువంటి కార్యక్రమాన్నే ఇప్పుడు కూడా అది కూడా అనుసరించి చేస్తున్నాము. నేటి వరకు కూడా ఇది నేటి రోజున మా జన్నపల్లి గ్రామానికి చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఒక 10,000 జనంతో వచ్చినట్లు నిర్ధారణ ఉంది. ఇప్పటి వరకు 8,000 మంది భోజనం కూడా జరిగింది. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం 12 క్వింటాల రైస్ పెట్టి బియ్యాన్ని పెట్టి
అన్నదాన కార్యక్రమము విలేజ్ కమిటీ మొత్తం మీద గ్రామ ప్రజలందరూ నిల్చుని సహాయకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. శివనామస్మరణతో మార్మోగిన నాళేశ్వర రాజరాజేశ్వర ఆలయం జిల్లా నలుమూలల మరియు ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చారు భక్తులు. నవీపేట్ మండలం నాళేశ్వర్ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున మహాశివుడిని దర్శించుకుని ఉపవాస దీక్షలు చేపట్టారు. రాత్రి జాగరణ చేస్తూ భజన కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం శివ పార్వతుల విగ్రహాలను ఊరేగింపు జరిపారు. అనంతరం శనివారం తెల్లవారుజామున అభివృద్ధి కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం నిర్వహించి అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి అన్నదానం ప్రారంభించారు. ఉదయం నుండి వేలాదిగా భక్తులు నాళేశ్వర రాజరాజేశ్వర ఆలయానికి చేరుకుని భగవంతుడిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్న పిల్లల నృత్యాలను భక్తులు తిలకించారు. ఈ కార్యక్రమం అనంతరం మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, దాతలు పలువురు నాయకులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పుప్పాల రమేష్ మాట్లాడుతూ నాళేశ్వర రాజరాజేశ్వర ఆలయం పెద్ద రాజన్నగా, వేములవాడ రాజేశ్వర ఆలయం చిన్న రాజన్నగా పిలువబడుతుంది అని అన్నారు. అతి పురాతన ఆలయం కావడంతో ఎన్నో మహిమలు గల మహాశివుడి దర్శనం కోసం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు అని, వారి సౌకర్యార్థం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. భక్తుల అన్న ప్రసాదాల కొరకు 20 క్వింటాళ్ల ధాన్యం వండడం జరిగింది అని అన్నారు. అనంతరం బినోలా సొసైటీ చైర్మన్ హనుమాన్లు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా నిన్న, ఈ రోజు ఆలయానికి భక్తులు పోటెత్తారు అని అన్నారు. భక్తుల సౌకర్యార్థం వీడీసీ సభ్యులు, గ్రామస్తులు ఐక్యంగా కలిసి మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేశారు అని అన్నారు. క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించడం జరిగింది అని అన్నారు. మాజీ సర్పంచ్ సరీన్ మాట్లాడుతూ నాళేశ్వర్ గ్రామంలో రాజరాజేశ్వర ఆలయం ఎంతో మహిమగల ఆలయమని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని సందర్శించాలని కోరారు. గత 9 రోజుల నుండి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అని అన్నారు. పలువురు శివమాల ధరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారని అన్నారు. మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేసిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ యువతకు, గ్రామస్తులకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పలువురు నాయకులు, గ్రామ ప్రజలు, యువత, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజున ఉదయం నుంచి రుద్రాభిషేకాలు మరియు కోడి కనకాల ఊరేగింపు మరియు సాయంత్రం పూట శావ ఊరేగింపు కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అట్లాగే రాత్రిపూట భజన కార్యక్రమము లింగోద్భవ టైంలో, అనగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ టైంలో ఏకాదశ రుద్రాభిషేకం అనగా 11 సార్లు రుద్రాభిషేకం నిర్వహించి అన్నపూజ నిర్వహించి మళ్ళీ అభిషేకం నిర్వహించి స్వామివారిని కొలుచుకోవడం జరిగింది. ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 20 క్వింటాల బియ్యంతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు మహారాష్ట్ర నుంచి మా పూర్వీకులు గతంలో ఇది నాళేశ్వరు ముంపు విలేజ్, ఇక్కడ షిఫ్ట్ అయిన ఇక్కడ 100 బ్రాహ్మణ కుటుంబాలు నివసించేవి. వాళ్ళు ఈ ప్రాంతం ఏదైతే ఎస్ఆర్ఎస్లో మునిగిపోయినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి వలస వెళ్ళారు. ఆ కుటుంబాలతో పాటు చాలామంది వివిధ ఊర్లకు, వివిధ గ్రామాలకు వలసపోయిన వారంతా కూడా వచ్చేసి స్వామివారి మొక్కులు చెల్లించుకుంటారు. ఈరోజు ఇక్కడ ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం పూర్ణావతి ఉంటుంది. పూర్ణావతి ఈరోజు ఉత్సవాలు ముగుస్తాయి. ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం తర్వాత సాంస్కృతిక కార్యక్రమం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో క్రీడా ఉత్సవాలు యువకుల కోసం నాళేశ్వర గ్రామంలో సుమారు 200 మంది యువకులు ఉంటారు. ఆ యువకులు క్రికెట్ పోటీలు, కబడ్డీ పోటీలు, దాంతోపాటు వాలీబాల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమం అయిపోయిన తర్వాత ముగింపు ఉత్సవం ఉంటుంది. ఆయన తర్వాత ఈరోజుతోనే ఉత్సవాలు ముగుస్తాయి. నాళేశ్వర్ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నిన్నటి రోజున శివయ్య పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మా నాళేశ్వర్ గ్రామంలో కృతయుగంలో వెలిసినటువంటి శివయ్యను మా గ్రామస్తులంతా ఊరు దేవుడిగా కొలుస్తారు. నిన్నటి రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మా శివయ్యను కొలచడం జరిగింది. అలాగే కోడెదూడలను కూడా వేములవాడ మాదిరిగానే మా నాళేశ్వర గ్రామంలో కోడెదూడలను వదిలి మొక్కులను తీర్చుకోవడం జరిగింది.
అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం దాదాపు చుట్టుపక్కల ఉన్న వివిధ జిల్లాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున తరలివచ్చి 20 క్వింటాల బియ్యాన్ని భక్తుల కోసం అండడం జరుగుతుంది. ఆ 20 క్వింటాల బియ్యాన్ని ఈరోజు భక్తులంతా తమ ఉపవాసాన్ని ఇక్కడే విడవడం జరుగుతుంది. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వారి ఆధ్వర్యంలోనే ఈ శివరాత్రి ఉత్సవాలను జరపడం జరుగుతుంది. ఈసారి కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు ఐక్యతతో పోయినసారి కంటే ఈసారి కూడా మంచి కార్యక్రమాలు జరపడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత గత 5 సంవత్సరాల నుండి మా మహాశివరాత్రి పండుగ సందర్భంగా యువకులంతా కలిసి క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు గెలిచిన వారికి ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారికి బహుమతులను అందించడం జరుగుతుంది. గత 9 రోజుల నుంచి మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నలశ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. 41 రోజు ఉపవాస దీక్ష కూడా కొందరు స్వాములు మాలవేసుకొని స్వామివారికి కోరిన మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అలాగే వివిధ గ్రామాల నుంచి, జిల్లాల నుంచి మా రాజ్యాన్ని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ పేరును శుక్రవారం పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో కోటగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా నిజామాబాద్ జిల్లా డెలిగేట్ కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సురేష్ షెట్కర్ పేరు ఖరారు చేయడంతో ఎంతో అభినందనీయమని, పార్టీని నమ్ముకుని పార్టీని నడిపిస్తున్న నాయకులకు గుర్తుపెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. ఎన్నికల్లో ఎంపీగా సురేష్ షెట్కర్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షహీద్ హుస్సేన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గంగాధర్ దేశాయ్, శివరాజ్ దేశాయ్, కోటగిరి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షెట్కర్ గురించి గతంలో తన పార్లమెంట్లో ఎంపీగా ఉండి తెలంగాణ కోసం తన పదవితో త్యాగం చేసినటువంటి వ్యక్తి మరియు తెలంగాణ ఉద్యమంకు తన కాంగ్రెస్ అభ్యర్థి అయిన షెట్కర్ గారు ఎంతో కృషి చేసినారు. వారికి ఈరోజు మళ్ళీ జహీరాబాద్ టికెట్ వారికి ఇవ్వడం పట్ల మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు చేసిన పనికి అధిష్టానం వారికి గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు అందరూ కూడా, మా అందరి కోరిక కూడా తనకి టికెట్ రావాలి, షెట్కర్ సాబే మళ్ళీ ఎంపీ కావాలి. ఎందుకంటే తన గతంలో వారి తాత ముత్తల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వారికి పూర్తిగా గుర్తు. ఎందుకంటే అతనికి ఏదైతే మర్యాద గల కుటుంబం, అహంకారం, హామోహం లేనటువంటి వ్యక్తి షెట్కర్ సాబ్. చిన్న పిల్లగాడు కూడా రోడ్డు పైన ఆపితే మాట్లాడేటటువంటి వ్యక్తి షెట్కర్ గారు అని చెప్పొచ్చు గట్టిగా. ఎందుకంటే తన దగ్గర ఈరోజు మంచి మనసు ఉంది, మంచి మనిషి. అతనికి టికెట్ ఇచ్చినందుకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తే మండల అధ్యక్షుడు షాహిద్ గారు కానీ, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశాయ్ గారు కానీ, ఎక్స్ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్ గారు కానీ, మరియు కిసాన్ కేత్ అధ్యక్షుడు ఆనంద్ గారు కానీ, విలేజ్ ప్రెసిడెంట్ అయ్యూబ్ మరియు వేణుగోపాల్ కానీ, మరి అదేవిధంగా గణేష్ మరియు నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మార్కండేయుని ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఆలయంలో కొలువుతీరిన మార్కండేయుడిని వేలాదిగా తరలివచ్చిన భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో గురువారం శ్రీ భక్త మార్కండేయ విగ్రహం రాజగోపుర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. 5 రోజులుగా ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతుండగా చివరి రోజు గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కరకమలములచే మార్కండేయ ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. త్వరలో మహాశివరాత్రి వస్తుందన్న నేపథ్యంతో భక్తుల కొరకై ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు రాత్రింబవళ్లు కృషి చేశారని ఆలయ అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి నిలాహారాలు ఉండే భక్తులకి నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి కృషి చేసిన నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నర్సయ్య జిల్లా పద్మశాలి సంఘం సభ్యులకు శాలువాను మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు, పద్మశాలి కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి మరియు నవనీత అభిషేకాలు పెద్ద ఎత్తున
వచ్చేసినటువంటి భక్తులకు పద్మశాలి కులబంధులకు వేలాది తరలించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఉదయం నుండి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి మార్కండేయ స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చేసి స్వామి కృపకు పాత్రైనందుకు స్వామి తీర్థప్రసాదం స్వీకరించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు శివనామ స్మరణలతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో జాగరణ ముగిసింది. శంభునిగుడి, మార్కండేయ మందిరం, నీలకంఠేశ్వర ఆలయం, శ్రీకాళహస్తీశ్వర ఆలయం, మహాశివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఒక్కరోజు నిలాహారాలు ఉండి రాత్రి సమయాన జాగరణ చేస్తూ శివనామాలు స్మరిస్తూ తెల్లవారుజామున ఆలయాలకు వెళ్లి వారి ఉపవాస దీక్షలు స్వామివారి సన్నిధిలో విరమింపజేస్తారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ భక్తుల కొరకై ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులతో మరియు అగ్నిమాపక వాహనంతో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ ఆశా వర్కర్లతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా చర్యలు చేపట్టామని, మంచినీరు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆలయ ఈఓ వేణు తెలిపారు. ముందుగా ఇందూరు పట్టణ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు నిన్ననే తెలిపడం జరిగింది. అలాగే ఇవాళ ఈ ఉదయము అందరూ భక్తులందరూ వేంచేసి మన శివాలయానికి వారందరూ నిన్న నీలాహారం ఉన్నారు కాబట్టి నిన్న నీలాహారం అంతా పూర్తిగా ముగించుకొని రాత్రి వరకు ఉండి పొద్దున్నే ఉదయాన్నే స్నానాలు ఆచరించి ఇక్కడ అన్నదానం ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి వారి ఒక్క పొద్దును విరమించిండ్రు. అలాగే నిన్న ఎంతో మాకందరికీ సహకరించిన పోలీస్ శాఖ కానీ, మా మీడియా మిత్రులు కానీ, మా సిబ్బంది కానీ, ఇతరాతర పెద్దలు పిల్లలందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే అన్నదానం కూడా ఉదయాన్నే స్టార్ట్ అయింది, అలాగే కంప్లీట్ అయిపోయింది. నిర్విరామంగా అందరూ భక్తులు కూడా అంతా భోజనాలు అయిపోయినాయి. ఇప్పటికీ చూస్తున్నారు మీరు, 12 అవుతుంది. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారు మా దాతలను కూడా మేము మరొకసారి వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 12వ సంవత్సరం వారిది శ్రీనివాస్ గౌడ్ మరియు లోకా రాజశేఖర్ రెడ్డి గారు, వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. అలా వచ్చాయి ఇందూరు ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నిన్నటి నుంచి మేము శివరాత్రికి ఎంతో ఘనంగా జరిపినాము. ఇప్పుడు కూడా అన్నదానం చేసినందువల్ల ఎంతో ఆనందంగా ఉంది. మాకు అనుకున్నంత ఫలితం దక్కింది. అందరూ భక్తులు ఇచ్చేసి అన్నదానం స్వీకరించారు కాబట్టి శివరాత్రి శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.